అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద షాక్ అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఏంటి షాక్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని మీరడిగితే ఉంది అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్తున్నావయ్యా? అతను ఎందుకొస్తది ఉప ఎన్నిక? అతను పులివెందులలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు కదా! మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కాక మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపొందారు కదా! శాసనసభ్యులుగా ఉన్నారు కదా! మరి వీళ్ళకెందుకు ఉప ఎన్నికలొస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకొస్తాయని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న అయితే మొదటగా రావచ్చు. మరి ఏ ప్రాతిపదికన, దేని ఆధారంగా ఉప ఎన్నికలు రావచ్చు అనేది మీ అందరికీ వచ్చేటువంటి మొదటి ఆలోచన. మరి దీనికి ఇది రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామం కాదు. కేంద్రంలో పార్లమెంటులో జరిగేటువంటి పరిణామాల దృష్ట్యా, తద్వారా రాష్ట్ర అసెంబ్లీలో కానీ జరిగితే అదే పరిణామాలు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అయితే ఏంటి కేంద్రంలో వచ్చినటువంటి కొత్తదేంటి? మరి ఆ కొత్త విధానం ఏంటి? దానివల్ల ఇక్కడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి ఏంటి ఇబ్బంది అని అంటే, మామూలుగా దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ప్రజా దేవాలయమైనటువంటి పార్లమెంటులో ఎంపీలు లోపలికి వెళ్ళాలి, అక్కడికి అటెండెన్స్ చేయాలి అంటే పార్లమెంటు బయట లాబీలో ఉండేటువంటి రిజిస్టర్లో సంతకాలు చేసి లోపలికి వెళ్ళడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తూ ఉంది. మరి ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రతిదీ డిజిటల్ ఇండియాలో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి, మరి ఈ పాతకాలం పద్ధతేనా మరి దేశంలో డిజిటల్ ఇండియా, ఫోన్పే, గూగుల్ పే మరి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా అంతా ఆన్లైన్ చెల్లింపులు చేసినటువంటి ప్రాసెస్లో మరి ఈ రోజుకి నేటికి ఇంకా రిజిస్టర్లో సంతకాలు చేయడం ఏంటి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పార్లమెంటులో కూడా పార్లమెంటు సభ్యులకి ఇక బయట రిజిస్టర్లో సంతకాలు చేయకోకుండా కేవలం పార్లమెంటులోకి వచ్చిన తర్వాత వారి యొక్క కేటాయించినటువంటి సీటులో కూర్చున్న తర్వాతనే ఎయిదర్ వేలిముద్ర కానీ లేదా ఐ ట్యాపింగ్ కంటి ద్వారా కానీ అటెండెన్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఎంపీ సీటు దగ్గర ఒక పరికరాన్ని అక్కడ అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాల ముందర, అనగా 2026 బడ్జెట్ సమావేశాల ముందరే ఇది ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దృఢ చిత్తంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు బయట లాబీలో ఉన్నటువంటి రిజిస్టర్లో సంతకాలు చేసి అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ గమనార్హం. అయితే పార్లమెంటు సభ్యులు ప్రజలు కట్టినటువంటి పన్నులను అలవెన్సుల రూపంలోనూ జీతాల రూపంలో తీసుకుంటున్నటువంటి వీళ్ళు ప్రజా సమస్యలపైన చట్టాల విషయంలో కానీ, చట్టాలను శాసనాలు చేయడం విషయంలో కానీ, ప్రజల సమస్యలపైన గలం ఇప్పడంలో కానీ ఎక్కువ రోజులు పార్టిసిపేట్ చేయకోకుండా ఏదో ఒకరోజు 2 రోజులు పార్టిసిపేట్ చేసి వాళ్ళ రిజిస్టర్లో సంతకం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోవడం అనేది గమనార్హంగా భావించింది ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి మీరంతా బాగానే చెప్తున్నారు, మరి దీనికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలకి ఏంటి ముప్పు అని అంటే, ఇప్పుడు ఈ కొత్తగా తెచ్చినటువంటి విధానం రిజిస్టర్లో సంతకాలు చేసేటువంటి విధానాన్ని పార్లమెంటులో తీసేసి 2026 బడ్జెట్ సమావేశాల ముందు ఏదైతే వీళ్ళు కొత్త అటెండెన్స్ని ప్రవేశపెడుతున్నారో అదే తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి తెలియనీయకోకుండా జై స్వామి అని చెప్పేసి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు 10 మంది మరి జగన్మోహన్ రెడ్డి గారితో సహా లోపల వారి యొక్క ఆరాధ్య దైవాన్ని, ఇష్టదైవాన్ని కోరుకుంటున్నారు, రోజు ప్రార్థన చేసుకుంటున్నారు అనేది జనాల్లో ఉన్నటువంటి ఒక చర్చ. మరి ఏంటి అంటే, ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రవేశపెడితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి పాత తరహా విధానానికి స్వస్తి పలికితే మరి అసెంబ్లీలో కూడా ఒక పరికరాన్ని అమర్చి మరి వేలిముద్ర ద్వారా కానీ, ఐ ట్యాపింగ్ ద్వారా కానీ అటెండెన్స్ పెడితే మరి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపైన, వారి యొక్క నియోజకవర్గ ప్రజల సమస్యలపైన మాట్లాడాల్సింది పోయి అసెంబ్లీకి రాకోకుండా మరి ప్రజల కట్టేటువంటి పన్నులను కూడా వీళ్ళు జీతాల రూపంలో, అలవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇది సీరియస్గా తీసుకొని ప్రవేశపెడితే మటుకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎలాగో అసెంబ్లీకి రాలేరు, అంత ధైర్యం చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఎదురెళ్తే ఆ పార్టీలో బ్యూరోక్రాట్స్ పరిస్థితి ఏంది, మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం
స్వభావం ఏంటంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నటువంటి స్వభావం అనేది చాలామంది ఇంటర్వ్యూలో కూడా చాలామంది రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇదే తరహా విధానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రవేశపెడితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతాయి. ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఇది సీరియస్గా తీసుకొని ప్రవేశపెట్టి సీరియస్గా డిస్క్వాలిఫికేషన్ వీళ్ళు అటెండెన్స్ చేసుకోకపోతే డిస్క్వాలిఫై కానీ చేస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉందనేది దీని ఆధారంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి కొత్త అటెండెన్స్ విధానము ప్రాతిపదికన మనము రాష్ట్ర అసెంబ్లీకి అన్వయించుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది పెద్ద షాక్ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే. అటు పార్లమెంటు సభ్యులకు ఇటు అసెంబ్లీ శాసనసభ్యులు అయినటువంటి ఇద్దరికీ ఖచ్చితంగా గడ్డు కాలం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలపైన మాట్లాడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ విన్నవించుకుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పేసి చిన్నపిల్లాడలా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు మీరు అందరూ చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విధానాన్ని కానీ ప్రవేశపెడితే ఇంకా తప్పించుకోలేరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇదే కానీ జరిగితే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుందనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.